Good morning everyone. This is Vijay Durga working as a lecturer in Sir CRR College for Women, Eluru, dealing with the paper Plant Physiology and Metabolism for second BSc students in 4th semester. Today in this session we are learning about Brasnosteroids from Unit 5. Brasnosteroids. Brasnosteroids are the polyhydroxysteroids or the brasins act like auxins. మనకి ప్లాంట్లో సింథసైజ్ అయ్యే కెమికల్ కాంపౌండ్స్లో ఈ బ్రాసినోస్టెరాయిడ్స్ యొక్క ఒక ఫైటో హార్మోన్స్ కింద మనం క్లాసిఫై చేస్తాము. ఇది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఆక్సిన్స్ లాగా దాని యొక్క యాక్షన్ అనేది ఉంటుంది. బ్రాసినోస్టెరాయిడ్స్ ఆర్ స్టెరాయిడ్ హార్మోన్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ మెనీ ఆఫ్ ద సేమ్ డెవలప్మెంటల్ సిస్టమ్స్ యాజ్ ఏ ఆక్సిన్స్. బ్రాసినోస్టెరాయిడ్స్ అనేవి ఏంటంటే దీస్ ఆర్ ద స్టెరాయిడ్ హార్మోన్స్. ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి? డెవలప్మెంటల్ సిస్టమ్స్ని అలాగే ఆక్సిన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. దీస్ కాంపౌండ్స్ వర్ ఫస్ట్ డిస్కవర్డ్ ఇన్ రేప్ సీడ్ ప్లాంట్. ఎక్కడ డిస్కవర్ చేశారు ఈ ఫైటో హార్మోన్ని అంటే రేప్ సీడ్స్లో ఈ బ్రాసికా నేపస్ అనే పోలెన్లో ఈ కెమికల్ కాంపౌండ్ని దట్ మీన్స్ ఈ హార్మోన్ బ్రాసినోస్టెరాయిడ్స్ అనే హార్మోన్ని ఐడెంటిఫై చేశారు. ద మోస్ట్ నౌన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్రాసినోస్టెరాయిడ్స్ ఇస్ బ్రాసినోలైడ్. మోస్ట్ కామన్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రాసినోస్టెరాయిడ్కి బ్రాసినోలైడ్ ఒక ఎగ్జాంపుల్. Next one is discovery. In the 1960s, studies of Brassica napus, that means rapeseed pollen, led to the discovery of compound that could influence elongation of bean hypocotyles independent of GA responses. 1960లో ఏం ఐడెంటిఫై చేశారు అంటే బ్రాసికా నేపస్ సీడ్లో ఉన్న రేప్ సీడ్స్లో ఉన్న పోలెన్ గ్రైన్లో ఈ కాంపౌండ్ని కెమికల్ కాంపౌండ్ బ్రాసినోస్టెరాయిడ్స్ అనే ఫైటో హార్మోన్స్ని డిస్కవర్ చేశారు. ఆ డిస్కవర్ చేయడం దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఎలాంగేషన్ ఆఫ్ బీన్ హైపోకోటైల్స్. బీన్లో ఉన్న హైపోకోటైల్స్ అనేది ఎలాంగేషన్లో ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అంటే దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది దేని మీద ఉంటే హైపోకోటైల్ యొక్క ఎలాంగేషన్ మీద దాని యొక్క రెస్పాన్స్ అనేది చూపించింది. ద ఈల్డ్ ఆఫ్ బ్రాసినోస్టెరాయిడ్స్ ఫ్రమ్ 230 kg ఆఫ్ బ్రాసికా నేపస్ పోలెన్ వాజ్ ఓన్లీ 10 milligrams. బ్రాసినోస్టెరాయిడ్స్ యొక్క ఈల్డ్ ఫ్రమ్ 230 kg నుంచి బ్రాసికా నేపస్ పోలెన్ వాజ్ ఓన్లీ 10 milligrams మాత్రమే ఉంది. ఇన్ 1979 ఇట్ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ బ్రాసినోలైడ్, ఎ స్టెరాయిడ్ కాంపౌండ్. స్టెరాయిడ్స్ ఆర్ ట్రైటెర్పినాయిడ్స్. 1979లో చూసుకుంటే దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు అంటే బ్రాసినోలైడ్ అనే కాంపౌండ్ కింద దీన్ని ఐడెంటిఫై చేశారు. ఇది ఒక స్టెరాయిడ్ కాంపౌండ్. స్టెరాయిడ్స్లో ఏ టైప్ ఆఫ్ స్టెరాయిడ్స్ అంటే ట్రైటెర్పినాయిడ్స్. అనదర్ బ్రాసినోలైడ్స్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ ద 1982 దట్ ఈస్ castasterone isolated from insect galls on chestnut. అనదర్ బ్రాసినోస్టెరాయిడ్ ని డిస్కవర్ చేశారు 1982లో. అదేంటంటే క్యాస్టాస్టెరాయిడ్స్ని ఐసోలేట్ చేశారు. ఎక్కడి నుంచి అంటే చెస్ట్నట్ ఒక సీడ్ నుంచి ఫ్రమ్ ఇన్సెక్ట్ గాల్స్ నుంచి దీన్ని ఐడెంటిఫై చేశారు. అబౌట్ 2007 types of brasinosteroids have been found in algae. About 70 type of brasinosteroids ని ఐడెంటిఫై చేశారు ఇన్ ద ఇయర్ 2007. ఆల్గే ఎక్కడ ఐడెంటిఫై చేశారు అంటే ఆల్గేలోను, ఫర్న్స్లో, జిమ్నోస్పర్మ్స్లో అలాగే యాంజియోస్పర్మ్స్లోను, బట్ నాట్ ఇన్ బ్యాక్టీరియాలో ఐడెంటిఫై చేయలేరు. దే ఆర్ డిఫైన్డ్ బై దేర్ స్ట్రక్చర్ రేదర్ దాన్ బయాలజికల్ యాక్టివిటీ. దాన్ని ఎలా డిఫైన్ చేశారు అంటే దాని యొక్క స్ట్రక్చర్ని అలాగే బయాలజికల్ యాక్టివిటీని బేస్ చేసుకుని డిఫైన్ చేశారు. బ్రాసినోలైడ్ ఈజ్ ద మోస్ట్ యాక్టివ్ అండ్ కామన్ బిఆర్ కాంపౌండ్. బ్రాసినోలైడ్ అంటే ఏంటి? దిస్ ఈస్ ద మోస్ట్ యాక్టివ్ కాంపౌండ్ అండ్ కామన్ బ్రాసినోస్టెరాయిడ్స్ హార్మోన్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్రాసినోస్టెరాయిడ్. బ్రాసినోస్టెరాయిడ్ యొక్క స్ట్రక్చర్. బ్రాసినోలైడ్ అపియర్స్ టు బి ద మోస్ట్ కామన్ బ్రాసినోస్టెరాయిడ్. బ్రాసినోలైడ్ అనేది ఎలా అపియర్ అవుతుంది? దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ బ్రాసినోస్టెరాయిడ్. టైప్స్ ఆఫ్ బ్రాసినోస్టెరాయిడ్స్. బ్రాసినోస్టెరాయిడ్స్లో డిఫరెంట్ టైప్స్. Approximately 70 naturally occurring polyhydroxysteroids known as
బ్రాస్నోస్టెరాయిడ్స్. మనకి నేచర్లో న్యాచురల్గా ప్రెసెంట్ అయి ఉన్న 70 టైప్ ఆఫ్ న్యాచురల్ అక్యూరింగ్ పాలిహైడ్రాక్సీ స్టెరాయిడ్స్ని బ్రాస్నోస్టెరాయిడ్స్ అని వాటికి నేమింగ్ ఇచ్చారు. దే ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ ద ఫస్ట్ వన్ ఐడెంటిఫైడ్ బ్రాస్నోలాయిడ్ విచ్ వాజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద రేప్ ఇన్ ద 1977. వాటిని ఫస్ట్ ఎలా నేమ్ చేశారు అంటే ఆఫ్టర్ ద ఫస్ట్ వన్ ఐడెంటిఫైడ్ యాజ్ ఏ బ్రాస్నోలాయిడ్ అనే నేమింగ్తో దానికి నేమింగ్ ఇచ్చారు. విచ్ వాజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద రేప్ ఇన్ ద 1979. ఎలా ఐసోలేట్ చేశారు? రేప్ సీడ్స్ నుంచి దీన్ని ఐసోలేట్ చేశారు ఇన్ ద ఇయర్ 1979. దే అపియర్ టు బి వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద ప్లాంట్ కింగ్డమ్. ఇది ప్లాంట్ కింగ్డమ్ లో అపియర్ అయ్యి దిస్ వైడ్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది. మెయిన్ టూ టైప్స్ వచ్చేసి బ్రాస్నోస్టెరాయిడ్స్ లో బ్రాస్నోలాయిడ్ ఒకటి, నెక్స్ట్ వన్ ఇస్ క్యాస్టాస్టెరోన్ ఒకటి. దిస్ ఈస్ ద 2 types of brasnosteroids. Next one is the transport. Experiments have shown that long distance transport is possible and the flow is in an equipital direction. ఎక్స్పెరిమెంట్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా జరుగుతుంది అంటే లాంగ్ డిస్టెన్సెస్ లో దీని యొక్క ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది. అలాగే ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ దట్ ఫ్లో ఈజ్ ఇన్ ఎన్ యాక్రోపిటల్ డైరెక్షన్ లో ఫ్రమ్ రూట్ టు లీవ్స్ అంటే ఫ్రమ్ కింద నుంచి పైకి ఆ మూమెంట్ అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని యాక్రోపిటల్ డైరెక్షన్ అంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ నోన్ ఆఫ్ దిస్ మూమెంట్ ఈస్ బయాలజికల్లీ రెలవెంట్. కానీ ఈ యొక్క మూమెంట్ అనేది బయాలజికల్ గా రెలవెంట్ కాదు. బ్రాస్నోస్టెరాయిడ్స్ అండ్ ద సెల్ వాల్. ట్రీట్మెంట్ విత్ బ్రాస్నోస్టెరాయిడ్స్ ఇంక్రీజెస్ ATPase యాక్టివిటీ లీడింగ్ టు ప్రోటాన్ ఎక్స్ట్రాక్షన్. బ్రాస్నోస్టెరాయిడ్స్ తో ట్రీట్ చేయడం వల్ల ATPase యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇట్ లీడింగ్ టు ద ప్రోటాన్ ఎక్స్ట్రాక్షన్ అండ్ సెల్ వాల్ రిలాక్సేషన్. ప్రోటాన్ అనేది ఎక్స్ట్రాక్షన్ చూపించి సెల్ వాల్ అనేది రిలాక్సేషన్ అవుతుంది, ఎందుకంటే ప్రోటాన్ అనేది బయటికి మూవ్ అవుతుంది కాబట్టి. బ్రాస్నోస్టెరాయిడ్స్ అపరెగ్యులేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మెనీ జీన్స్ విచ్ ఎన్కోడ్ కైలోగ్లూకాన్ అండ్ ద ఎండోట్రాన్స్ glycolysis and hydrolysis that are KTHs or the KETs and this is involved in the cell wall biosynthesis and modification. ఏం జరుగుతుంది ఇక్కడ క్లయోగ్లైకాన్ ని అలాగే ఎండోట్రాన్స్ గ్లైకోసెస్ ని అలాగే హైడ్రోజిలేసెస్ ని ఇవి ఏం చేస్తున్నాయి, దే ఆర్ అప్రెగ్యులేట్ చేస్తున్నాయి, ఆ యొక్క ఎక్స్ప్రెషన్ అవి రెగ్యులేట్ చేస్తున్నాయి. బ్రాస్నోస్టెరాయిడ్స్ ఎఫెక్ట్ Turgor driven cell expansion by affecting the activity of aquaporins that are water channels that help the plant cells to osmoregulate. బ్రాస్నోస్టెరాయిడ్స్ అనేవి దేన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి అంటే టర్గార్ డ్రైవెన్ సెల్స్ ని, టర్గార్ యొక్క ప్రెజర్ ని అవి ఇంక్రీజ్ చేసి వాటర్ ఛానల్స్ ని యాక్టివేట్ చేసి ఆస్మోరెగ్యులేషన్ కి హెల్ప్ చేస్తున్నాయి. అండ్ బిఎల్ మే ఆల్సో ఎఫెక్ట్ ద బ్రాస్నోలాయిడ్స్ may also affects the shell shape and expansion via regulation of microtubule dynamics. బ్రాస్నోలాయిడ్స్ అనేవి ఏమి ఎఫెక్ట్ చేస్తున్నాయి, సెల్ యొక్క షేప్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయి, అలాగే ఎక్స్పాన్షన్ ని, సెల్ ఎక్స్పాన్షన్ ని వియా రెగ్యులేషన్ ఆఫ్ మైక్రోట్యూబ్యూల్ యొక్క రెగ్యులేషన్ ని, దాని యొక్క డైనమిక్స్ ని కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది. Brasnolides promotes both cell expansion and cell division in shoots. Brasnosteroids అనేవి దేన్ని ప్రమోట్ చేస్తున్నాయి, సెల్ ఎక్స్పాన్షన్ ని అలాగే సెల్ డివిజన్, షూట్ లో సెల్ డివిజన్ అనేది ప్రమోట్ చేస్తున్నాయి. The growth promoting effects of brasnolides are reflected in acceleration of both cell elongation and cell division. గ్రోత్ ప్రమోటింగ్ ఎఫెక్ట్స్ అనేవి బ్రాస్నోలాయిడ్స్ లో ఎలా రిఫ్లెక్ట్ చేస్తున్నాయి, ఇన్ యాక్సిలరేషన్ ఆఫ్ బోత్ సెల్ ఎలాంగేషన్ లోను సెల్ డివిజన్ లోను యాక్సిలరేట్ చేస్తున్నాయి. ద స్టిమ్యులేటరీ ఎఫెక్ట్ ఆఫ్ బ్రాస్నోస్టెరాయిడ్స్ అండ్ గ్రోత్ ఈజ్ మోస్ట్ ప్రొనౌన్స్డ్ ఇన్ యంగ్ గ్రోయింగ్ షూట్ tissues. The kinetics of cell expansion in responses to nanomolar concentrations of brasnolides differ from that of auxins. ఈ బ్రాస్నోస్టెరాయిడ్స్ అనేవి ఇండ్యూస్ చేయడం వల్ల స్టిమ్యులేటరీ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుందంటే గ్రోత్ లో దాని యొక్క స్టిమ్యులేషన్ అనేది చూపిస్తుంది. ఎక్కడ అంటే యంగ్ గ్రోయింగ్ షూట్ టిష్యూస్ లో దాని యొక్క ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. దాని యొక్క కైనెటిక్స్ అనేది ఎలా ఉంటుందంటే సెల్ ఎక్స్పాన్షన్ లో ఇన్ రెస్పాన్స్ టు ద నానోమోలార్ కాన్సంట్రేషన్స్ లో దీని యొక్క ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. బ్రాస్నోలాయిడ్స్ ఆర్ డిఫర్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఆక్సిన్స్ కి దాని యొక్క ఎఫెక్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది.
In addition to cell elongation, brasnosteroids also stimulate cell proliferation. సెల్ ఎలాంగేషన్ చేయడమే కాకుండా ఈ బ్రాస్నోస్టెరాయిడ్స్ అనేవి సెల్ యొక్క ప్రొలిఫరేషన్ ని, సెల్ వాల్ ప్రొలిఫరేషన్ ని, సెల్ డివిజన్ ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. బ్రాస్నోస్టెరాయిడ్స్ బోత్ ప్రమోట్ అండ్ ఇన్హిబిట్ ద రూట్ గ్రోత్. ఏం జరుగుతుంది ఇక్కడ? బ్రాస్నోస్టెరాయిడ్స్ అనేవి ఏం చేస్తున్నాయి? ఇన్హిబిట్ చేస్తుంది. అలాగే ఇట్ ఇన్హిబిట్ ద రూట్ గ్రోత్ ని ఇన్హిబిట్ చేస్తుంది, ప్రమోట్ చేస్తుంది. బ్రాస్నోస్టెరాయిడ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ నార్మల్ రూట్ ఎలాంగేషన్. దేనికి అవసరం ఇది? నార్మల్ రూట్ ఎలాంగ్ కోసం అని ఇది అవసరపడుతుంది. However, like auxin, exogenously applied brasnosteroids may have positive or negative effects on root growth depending on the concentration. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆక్సిన్స్ లాగే ఇదేం చేస్తుంది? ఎగ్జోజీనస్ గా బ్రాస్నోస్టెరాయిడ్స్ అనేవి అప్లై చేసినప్పుడు పాజిటివ్ ఆర్ నెగటివ్ ఎఫెక్ట్, పాజిటివ్ గా అయినా నెగటివ్ గా అయినా రూట్ గ్రోత్ మీద దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. డిపెండింగ్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ మీద బేస్ చేసుకుని దాని యొక్క ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. When applied exogenously to the brasnosteroids deficient mutants, brasnosteroids promotes root growth at low concentrations. ఏం ప్రమోట్ చేస్తున్నాయి? ఇవి లో కాన్సన్ట్రేషన్స్ లో రూట్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తున్నాయి. అండ్ ఇన్హిబిట్స్ రూట్ గ్రోత్ అట్ ద హయ్యర్ కాన్సన్ట్రేషన్. ఏం చేస్తున్నాయి? హయ్యర్ కాన్సన్ట్రేషన్స్ లో రూట్ గ్రోత్ ని ఇన్హిబిట్ చేస్తున్నాయి. When applied exogenously to the brasnosteroid deficient mutants, brasnosteroids promote the root growth at the low concentrations and inhibits root growth at high concentrations. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎప్పుడైతే మనం ఎగ్జోజీనస్ గా దీన్ని అప్లై చేసామో, బ్రాస్నోస్టెరాయిడ్ డిఫిషియెంట్ మ్యూటెంట్స్ కి దీన్ని అప్లై చేస్తామో, ఈ బ్రాస్నోస్టెరాయిడ్స్ అనేవి ఏం ప్రమోట్ చేస్తున్నాయి? రూట్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తున్నాయి. ఎప్పుడు అంటే బ్రాస్నోస్టెరాయిడ్స్ యొక్క హార్మోనల్ కాన్సన్ట్రేషన్స్ అనేవి లో కాన్సన్ట్రేషన్స్ లో ఉన్నప్పుడు రూట్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తున్నాయి. అండ్ ఇన్హిబిట్స్ ద రూట్ గ్రోత్ అట్ హై కాన్సన్ట్రేషన్స్ లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? రూట్ గ్రోత్ ని ఇన్హిబిట్ చేస్తుంది. ద ఎఫెక్ట్ ఆఫ్ బ్రాస్నోస్టెరాయిడ్స్ ఆన్ రూట్ గ్రోత్ అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ బోత్ ఆక్సిన్ అండ్ జిబ్బలిన్ యాక్షన్. ఏం జరుగుతుంది ఇక్కడ? బ్రాస్నోస్టెరాయిడ్స్ యొక్క ఎఫెక్ట్ అనేది రూట్ గ్రోత్ మీద, అలాగే ఇండిపెండెంట్ ఆఫ్ బోత్ ఆక్సిన్ అండ్ జిబ్బలిన్స్ రెండు మీద ఇవి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అట్ లో కాన్సన్ట్రేషన్స్ బ్రాస్నోస్టెరాయిడ్స్ కెన్ ఆల్సో ఇండ్యూస్ ద ఫార్మేషన్ ఆఫ్ lateral roots. Brasnosteroid treatment promotes acropital auxin transport which is required for the development of lateral roots. ఏం జరుగుతుంది ఇక్కడ? లో కాన్సన్ట్రేషన్స్ లో బ్రాస్నోస్టెరాయిడ్స్ అనేవి ఏం ఇండ్యూస్ చేస్తున్నాయి అంటే ఇట్ ఇండ్యూసెస్ ద ఫార్మేషన్ ఆఫ్ లేటరల్ రూట్ ఫార్మేషన్ లో ఇవి ఇండ్యూస్ చేస్తున్నాయి. బ్రాస్నోస్టెరాయిడ్స్ ట్రీట్మెంట్ ప్రమోట్స్ ఆక్రోపిటల్ ఆక్సిన్ ట్రాన్స్పోర్ట్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆక్రోపిటల్ సెషన్ లో ఆక్సిన్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయి. విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ లేటరల్ రూట్స్. ఎందుకంటే మనకి లేటరల్ రూట్ డెవలప్మెంటల్ ప్రాసెస్ లో బ్రాస్నోస్టెరాయిడ్స్ అనేవి, దాంట్లో ఉన్న లో కాన్సన్ట్రేషన్స్ అనేవి బ్రాస్నోస్టెరాయిడ్స్ లేటరల్ రూట్ ఫార్మేషన్ కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. Brasnosteroids promote xylem differentiation during vascular development. ఏం ప్రమోట్ చేస్తుంది ఇది? xylem యొక్క సెల్స్ ని, వాస్కులర్ టిష్యూస్ లో ప్రెసెంట్ అయి ఉన్న xylem సెల్స్ ని ఇది డిఫరెన్షియేట్ చేస్తుంది అనమాట వాస్కులర్ డెవలప్మెంట్ లో. Brasnosteroids play an important role in vascular development, both promoting xylem and suppressing phloem differentiation. Brasnosteroids అనేవి these are playing an important role in vascular development. vascular tissues యొక్క డెవలప్మెంట్ లో brasnosteroids అనేవి it is playing an important role both in promoting xylem and suppressing phloem differentiation. xylem ప్రమోషన్ లోను అలాగే ఫ్లోయం యొక్క టిష్యూస్ ని సప్రెస్ చేయడంలో దాని యొక్క డిఫరెన్షియేషన్ లో రోల్ అనేది మెయింటైన్ అవుతుంది. బ్రాస్నోస్టెరాయిడ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ పోలెన్ ట్యూబ్స్. ఏం జరుగుతుంది ఇక్కడ? బ్రాస్నోస్టెరాయిడ్స్ అనేవి ఎందుకు కావాలి? ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ పోలెన్ ట్యూబ్ యొక్క గ్రోత్ కి దాని యొక్క రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. పోలెన్ ఈజ్ ఏ రిచ్ సోర్స్ ఆఫ్ బ్రాస్నోస్టెరాయిడ్స్ అండ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద మెయిల్ ఫెర్టిలిటీ. పోలెన్ అనేది ఎందుకు అవసరపడుతుందంటే దీస్ ఆర్ ద రిచ్ సోర్స్ ఆఫ్ బ్రాస్నోస్టెరాయిడ్స్. బ్రాస్నోస్టెరాయిడ్స్ యొక్క కాన్సన్ట్రేషన్స్ అనేవి ఎక్కువగా పోలెన్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. అండ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ మెయిల్ ఫెర్టిలిటీ. మెయిల్ యొక్క ఫెర్టిలిటీని ఇంక్రీజ్ చేయడానికి కూడా బ్రాస్నోస్టెరాయిడ్స్ అనేవి కావాలి. బ్రాస్నోస్టెరాయిడ్స్ హ్యావ్ బీన్ షోన్ టు ప్రమోట్ ద గ్రోత్ ఆఫ్ ద పోలెన్ ట్యూబ్ ఫ్రమ్ ద స్టిగ్మా త్రూ ద స్టాయిలీ టు ద ఎంబ్రియోసైట్. ఏం జరుగుతుంది ఇక్కడ? బ్రాస్నోస్టెరాయిడ్స్ అనేవి ఉండడం వల్ల ఏం ప్రమోట్ చేస్తుందంటే
పోలిన్ ట్యూబ్ గ్రోత్ ని అది దాని యొక్క ట్రాన్స్ఫర్మెంట్ పోలిన్ ట్యూబ్ అనేది ఎటువైపు డైరెక్ట్ చేయాలి, స్టిగ్మా నుంచి స్టైలీకి, స్టైలీ నుంచి ఎంబ్రియో సాక్ కి ఎలా మూవ్ అవ్వాలి అనేది ఈ బ్రాస్నోస్టెరాయిడ్సే ప్రమోట్ చేస్తాయి. Brasnosteroids and seed germination. Seed germination is another process where the interaction of brasnolide with other plant hormone has been described. ఏం జరుగుతుంది ఇక్కడ? Seed germination అనేది ఇదొక ప్రాసెస్ వేర్ ఇంటరాక్షన్ ఆఫ్ బ్రాస్నోలైడ్ విత్ అదర్ ప్లాంట్ హార్మోన్. బ్రాస్నోలైడ్ తో ఇంటరాక్షన్, అదర్ ప్లాంట్ హార్మోన్స్ ఇంటరాక్షన్ జరగడం వల్ల ఈ బ్రాస్నోలైడ్స్ అనేవి సీడ్ జర్మినేషన్ ప్రాసెస్ లో రోల్ ప్లే చేస్తున్నాయి. ఇన్ Arabidopsis, the germination of severe gibberellic acid biosynthetic mutants can be partially rescued by the application of gibberellic acid or the 24-epibrasnolide. Arabidopsis లో చూసుకుంటే దాని యొక్క జర్మినేషన్ అనేది ఎలా సేవ్ చేస్తుంది అంటే దిస్ ఈస్ ద జిబ్బర్లిక్ యాసిడ్ బయోసింథటిక్ మ్యూటెన్స్ బి పార్షియల్లీ రెస్క్యూడ్. బయోసింథటిక్ యాసిడ్ ఎందుకంటే పార్షియల్ గా దాన్ని మనం రెస్క్యూ చేసి జిబ్బర్లిక్ యాసిడ్ తో దాన్ని ట్రీట్ చేయడం వల్ల మనకి ఈ ఎపిబ్రాస్నోలైడ్ అనేది ఫామ్ అవుతుంది. అరాబిడాప్సిస్ లో సీడ్ జర్మినేషన్ ప్రాసెస్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇంటరాక్షన్ ఆఫ్ బ్రాస్నోలైడ్ విత్ అదర్ ప్లాంట్ హార్మోన్. అదర్ ప్లాంట్ హార్మోన్స్ తో దాని యొక్క ఇంటరాక్షన్ అనేది ఎలా ఉంటుంది? రీసెంట్లీ ఏ ప్రమోటర్ ఎలిమెంట్ వాజ్ ఐడెంటిఫైడ్ దట్ ఈస్ రెస్పాన్సివ్ టు బోత్ ఆక్సిన్ అండ్ బ్రాస్నోలైడ్. రీసెంట్ గా దీని యొక్క ప్రమోటర్ ఎలిమెంట్ అనేది ఎక్కడ ఐడెంటిఫై చేశారు అంటే మనకి రేప్ సీడ్స్ లో ఐడెంటిఫై చేశారు. ఇది ఎలా యాక్ట్ చేస్తుందంటే ఆక్సిన్స్ తో పాటు దీని యొక్క యాక్షన్ అనేది ఉంటుంది. దెర్ ఆర్ ఆల్సో రిపోర్ట్స్ దట్ synergism observed with the brasnolide and gibberellic acid might be related to the fact that both hormones increases expression of MER55 and Z through to be involved in the losing of cell wall. ఇది మీరు ఆల్రెడీ తెలుసుకోవడానికి మాత్రమే. ఇంటరాక్షన్స్ అదర్ ప్లాంట్ హార్మోన్స్ దీని యొక్క ఇంటరాక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి, దాని యొక్క సినర్జిజం అదర్ వాటితో మెంగిలప్ అయితే దాన్ని ఏమంటామంటే సినర్జిజం అంటారు. బ్రాస్నోలైడ్స్ అనేవి దేనికి రిలేటెడ్ గా ఉన్నాయంటే ఇట్ రిలేటెడ్ టు ద ఫ్యాక్ట్ దట్ బోత్ హార్మోన్స్ ఇంక్రీజెస్ ఎక్స్ప్రెషన్ ఇంక్రీజ్ చేస్తున్నాయి. ఎలా అంటే జీన్స్ యొక్క ఎక్స్ప్రెషన్ బట్టి అది ఇంక్రీజ్ అనేది చూపిస్తుంది. ఏ పాసిబుల్ ఇంటరాక్షన్ ఆఫ్ అబ్సిక్ యాసిడ్ దట్ ఈస్ ద ABA అండ్ ద BL in the cell elongation was seen in experiments with Arabidopsis. దీన్ని ఏం చేస్తున్నాము అంటే దిస్ ఇస్ ద పాసిబుల్ ఇంటరాక్షన్ ఆఫ్ అబ్సిక్ యాసిడ్. అబ్సిక్ యాసిడ్ లో దీని యొక్క ఇంటరాక్షన్ అనేది ఉంటుంది బ్రాస్నోలైడ్ సెల్ ఎక్స్పాన్షన్ and was seen in the experiments with the Arabidopsis. Arabidopsis ఎక్స్పెరిమెంట్ లో మనం దీన్ని ఐడెంటిఫై చేసాము. How these hormones interact to create such a response remains unknown. ఈ యొక్క రెస్పాన్స్ అనేది మనకి దాని యొక్క మెకానిజం అనేది ఎవరికి తెలియదు. బ్రాస్నోస్టెరాయిడ్స్ అండ్ స్టొమాటల్ రెగ్యులేషన్. బ్రాస్నోస్టెరాయిడ్స్ అనేవి ఇండ్యూస్ చేయడం వల్ల స్టొమాటల్ ఓపెనింగ్ క్లోజింగ్ అనేది ఎలా జరుగుతుంది? Abscisic acid promotion of stomatal closure in the epidermal peel assays is enhanced in the brasnosteroid deficient mutants. Abscisic acid promotion అనేది ఎలా జరుగుతుంది అంటే మనకి స్టొమాటల్ ఓపెనింగ్ క్లోజింగ్ మెకానిజం లో అబ్సిక్ యాసిడ్ అనేది మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎపిడెర్మల్ పీల్ అసైస్ ఇన్ ద ఎన్హాన్స్డ్ ఇన్ ద బ్రాస్నోస్టెరాయిడ్ డెఫిషియెంట్ మ్యూటెంట్స్ లో చూసుకుంటే ఏం జరుగుతుంది? ఎపిడెర్మల్ పీల్స్ అనేవి కనిపిస్తాయి. Brasnosteroids and plant stress responses. There is a causal linkage between the application of brasnosteroids and enhanced tolerances to the various environmental stresses. ఏం జరుగుతుంది ఇక్కడ మనకి క్యాజువల్ లింక్ అనేది ఉంది. దేనికి అంటే ఆ బ్రాస్నోస్టెరాయిడ్స్ కి స్ట్రెస్ కి మనకి లింకేజ్ అనేది ఉంటుంది అనమాట. ఎన్హాన్స్డ్ స్ట్రెస్ టు ద వేరియస్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెసెస్ బట్ ద mechanisms that connect brasnosteroids precipitation with a given physiological response are largely unknown. బ్రాస్నోస్టెరాయిడ్ యొక్క ప్రెసిపిటేషన్ దీని యొక్క ఫిజియోలాజికల్ రెస్పాన్సెస్ అనేవి కూడా మనకి తెలియదు. ద పొటెన్షియల్ రోల్ ఆఫ్ బ్రాస్నోస్టెరాయిడ్స్ ఇన్ ప్యాథోజన్ డిఫెన్స్ హ్యాస్ ఆల్సో బీన్ ఎగ్జామిన్డ్. పొటెన్షియల్ రోల్ అనేది బ్రాస్నోస్టెరాయిడ్స్ లో చూసుకుంటే దిస్ ఇస్ ద ప్యాథోజన్ డిఫెన్స్ అనమాట. ఇట్ హ్యాస్ ఎగ్జామిన్డ్ an important connection between brasnosteroids and wound signaling has been found in the tomato. టొమాటోలో చూసుకుంటే బ్రాస్నోస్టెరాయిడ్స్ అనేవి ఎలా యూజ్ అవుతున్నాయంటే దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ కనెక్షన్ బిట్వీన్ ద బ్రాస్నోస్టెరాయిడ్స్ అండ్ వూండ్ సిగ్నలింగ్ కి మనకి దీనికి ఇంపార్టెంట్ సిగ్నలింగ్ మెకానిజం అనేది ఉంటుంది. అప్లికేషన్స్ ఆఫ్ బ్రాస్నోస్టెరాయిడ్స్. బ్రాస్నోస్టెరాయిడ్స్ యొక్క అప్లికేషన్స్ ఇన్సెక్ట్ కంట్రోల్, ఇంటర్ఫియర్ విత్
steroids, molting hormones in insects. The process of shedding and replacing the rigid exoskeleton is known as a molting. Interfere with the ఎగ్డైసోస్టెరాయిడ్స్ ఏం చేస్తుంది ఇది, దిస్ ఇస్ ద మాల్టింగ్ హార్మోన్ అనమాట, మాల్ చేస్తుంది ఇన్సెక్ట్స్ లో. షేడింగ్ అలాగే రీప్లేసింగ్ ద రిజిడ్ ఎగ్జోస్కెల్టన్, పైన ఎగ్జోస్కెల్టన్ ఇది రీప్లేస్ చేస్తుంది అనమాట, దీన్నే మోల్టింగ్ అంటారు. Okay, this is end of PowerPoint presentation. Thank you. We will see in the next video.